ప్లీజ్ ఓవర్ టు యూ. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద షో? అంటే చాలామంది నన్ను కలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు ఎన్నో కుకింగ్ షోస్ చేశారు, మరి దీనికి దానికి అని. అసలు ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ అండి. ఈ మాస్టర్ షెఫ్ ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక ఛాలెంజ్, ఒక రేస్. అయితే ఇందులో మీరు ఒక్కటి గమనించాలి, మేమందరం 15-20 సంవత్సరాల పాటు కష్టపడి ఒక మాస్టర్ షెఫ్ అనిపించుకుంటాం. అలాంటిది ఒక హోమ్ కుక్స్ వచ్చి 15 వారాల్లో వాళ్ళు మాస్టర్ షెఫ్ టైటిల్ గెలుచుకోవాలి అంటే వాళ్ళు జరగబోయే జర్నీ ఇది క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ మాస్టర్ షెఫ్లో. మాకు కూడా కొన్నిసార్లు తెలీదు నెక్స్ట్ మూమెంట్ ఏం జరగబోతుందో. మాకు ఇప్పటికీ అందులో పార్టిసిపేట్ చేస్తున్న హోమ్ కుక్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మాకేం తెలియదు. ఎందుకు అంటే ఆ షో చూసేటప్పుడే మాకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అనేది. అక్కడ ఉండే ప్రతి ఛాలెంజ్ ఇందాక షెఫ్ చెప్పినట్టు చాలా ఇదేంటి నెయిల్ బైటింగ్గా ఉంటాయి. ఇంకొకటి ఆ ప్రెషర్లో, ఆ కాంటెస్ట్లో, ఆ రేస్లో, ఇది వంటల పోటీయే కాదు, దీన్ని ఒక పర్సనాలిటీ రేస్ అనొచ్చు, చాలా రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇందులో గెలవడానికి, ఆ టైటిల్ గెలుచుకోవడానికి 25 lakhs ఆ ప్రైజే కాదు, దీంట్లో బోల్డ్ అంతా చమత్కారం ఉంటుంది, సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటలీ ఫన్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్. అంత అందం కూడా అందులో మరి వంటలు, స్పైసెస్, ఆ కిచెన్ వేడి ఒక పక్కనైతే మా హోస్ట్ వేడి ఇంకో పక్కన, అంతా సూపర్గా ఉంటుంది. సో తమన్నా గారు ఉన్నారంటే, తమన్నా గారు షో ఈజ్ రియలీ ద హైలైట్. అంతే అంటారు కదా? ఖచ్చితంగా. సో మేము ఆ చమత్కారం గురించి అండ్ అలాగే ఆ కారం గురించి, ఆ మమకారం గురించి, ఆ షో గురించి వెయిట్ చేస్తూ ఉంటామండి. ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు తెలిసి ఇక్కడ కొంచెం హీట్గా ఉండుంటుంది, ఎందుకంటే అక్కడ అంత గ్లామర్ ఉన్నారు కాబట్టి. సో ఆ మాత్రం చెమటలు పడతాయి. సో ఆ గ్లామర్ని నేను గత 10 weeks నుంచి పక్కన నిలబడి హ్యాండిల్ చేస్తున్నాను. సో ఆ హీట్కి నేను అలవాటు పడిపోయాను ఆల్రెడీ. సో ఈ షో నేను ఎప్పుడు కూడా తమన్నా గారు పక్కన నిలబడతాను యాక్చువల్గా. సో నాకు అలవాటు అయిపోయాను. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఐఎమ్ వెరీ యూస్ టు ఇట్. సో నేను ఎప్పుడు ఒక చెప్తానండి ఈ మాస్టర్ షెఫ్లో, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్ అని. సో ఈ మాస్టర్ షెఫ్ అనేది చాలా చాలా యూనిక్ కాన్సెప్ట్. అంటే వరల్డ్లో చాలా బాగా ఫేమస్ అయింది, తెలుగులో రావడం, అందులోని మన 2 తెలుగు స్టేట్స్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఫుడ్ అంటే కామన్గా మనకు ఒక ఎమోషన్, అట్లా చెప్పాలంటే ఒక లవ్ ఉంటుంది, ఒక టుగెదర్నెస్ ఉంటుంది, ఒక ఫర్ ఎవర్నెస్ ఉంటుంది, చాలా ఉంటాయి ఫుడ్ అంటే. సో ఇవన్నీ కూడా కలిపి ఒక మంచి కంబైన్డ్ ఫిల్మ్ లాగా తయారవుతుంది ఈ షో. అండ్ ఇప్పుడు చెప్పారు ఎవరో తమన్నా అంటే ఇట్స్ లైక్ దాల్కి తడక అని చెప్పేసి. నో, ఈ షోలో తమన్నా గారి ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా చాలా ఎక్కువ. ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆమె అడుగుతారు యాక్చువల్గా. ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది ఆమె షీఈ్ అ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అని చెప్పేసి. సో యూ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద షో. మన వ్యూవర్స్కి ఎలా ఉంటుందంటే చాలా నాట్ ఓన్లీ ఒక నాలెడ్జ్ కూడా, ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా కూడా చాలా ఫుడ్ మీద చాలా నాలెడ్జ్ కూడా తెలుస్తుంది చాలామందికి. ఒక ప్రొఫెషనల్ కిచెన్లో, ఎందుకంటే నేను 20 yearsగా ప్రొఫెషనల్ హోటల్స్లో చాలా 5-star హోటల్లో పనిచేశాను మన తెలుగు స్టేట్స్లో కూడా. ఆల్మోస్ట్ నేను ఒక 1000 chefs పైగా ట్రైన్ చేశాను. అదంతా ఒక ఎత్తు అయితే ఒక 25-30 మంది హోమ్ కుక్స్ని తీసుకొని వాళ్ళని ఒక 4 నెలల్లో ఒక మాస్టర్ షెఫ్గా తయారు చేయడం అనేది ఒక డెఫినెట్లీ ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ ఆలోచన. అది ఆ ఆలోచనకి మా మాస్టర్ షెఫ్ అండ్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ అండ్ అన్నమోల్ టీమ్ అండ్ మా ముగ్గురు జడ్జెస్ అండ్ తమన్నా గారు అండ్ హల్లు శిరీష్ గారు, మేము అందరం కలిసి పూర్తిగా న్యాయం చేసామని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ 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 మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. ఇట్ ఈస్ గోన్ బి వెరీ 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 సక్సెస్ఫుల్. అండ్ చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి షోలో. అంతేకాదు మంచి మంచి డిషెస్ కూడా వస్తున్నాయి. మా హోమ్ కుక్స్ చేసే డిష్ చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నార్త్ ఇండియన్ డిష్ ఉంది, సౌత్ ఇండియన్ ఉంది, ఇంటర్నేషనల్ వస్తుంది, బేకరీ వస్తుంది. ఇట్ జస్ట్ నాట్ ఓన్లీ ఒక తెలుగు వంటల ప్రోగ్రామే కాదు. నేను ఎప్పుడు అంటుంటాను ఈ ప్రోగ్రామ్ కోసం, గ్లోకల్ అంటే మన లోకల్ ఫుడ్ని, మన తెలుగు ఫుడ్ని గ్లోబల్ స్టాండర్డ్ తీసుకెళ్లాలని చెప్పేసి. అది ఈ షో తాలూకా మొట్టమొదటి ఆలోచన. అండ్ ఆ ఆలోచనకి పూర్తిగా న్యాయం జరుగుతుంది ఈ షోలో. చాలా 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 ఇంట్రెస్టింగ్ డిషెస్ బయటకు వస్తున్నాయి అండ్ చాలా ఇన్నోవేషన్ చూస్తారు. మనకి ఒక చేపల పులుసుని మనం ఎప్పుడు బౌల్లోనే చూస్తాం. అటువంటి చేపల పులుసుని ఒక ఇన్నోవేటివ్గా, ఒక డిఫరెంట్గా ఎలా కనిపిస్తుంది, ఒక అదే చేపల పులుసు ఒక అమెరికన్ రెస్టారెంట్లోనే లేకంటే ఒక లండన్లో ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటివన్నీ కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక చేపల పులుసే కాదు, మనకు తెలిసిన డిష్లే కానీ అబ్బా దీన్ని ఎలా కూడా చేయొచ్చా అన్నట్టు కూడా ఉంటాయి చాలా వరకు. చాలామంది వ్యూవర్కి ఈ షో చూసినప్పుడు ఈ రెప్పెల పైన ఉంటుంది,
అది మాత్రం నాకు చాలా కాన్ఫిడెంట్ మాత్రం. నేను చాలా చెప్తున్నాను, రేపలు ఎప్పుడు కూడా ఇలా పైకి పెట్టే చూస్తారు ఈ షో, అంత కాన్ఫిడెన్స్. అండ్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ మా డైరెక్టర్ సంజీవ్ గారు అండ్ తమన్నా అండ్ కో జడ్జెస్ అల్లు శిరీష్ గారు అండ్ ఎండమోల్ టీమ్ అండ్ ఉపాసన మ్యామ్, ఎవ్రీబడి. ఐ థింక్ ద కైండ్ ఆఫ్ అ టీమ్ వర్క్ వీఆర్ డూయింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇవాల్వింగ్, అంటే మేము అందరం కూడా అంత కలిసిమెలిసి పనిచేస్తున్నాం ఈ షో బయటికి పర్ఫెక్ట్గా రావడానికి. అనుకున్నది అనుకున్నట్టుగానే వస్తుందని నమ్మకం, అండ్ వస్తుంది కూడా, చాలా వరకు వచ్చేసింది ఆల్రెడీ. మిగతాది కూడా మేము పూర్తిగా సక్సెస్ఫుల్గా తీసుకొస్తాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా సపోర్ట్. సినిమాల్లోనే కాదు, వేదికల మీద కూడా కనిపిస్తూ ఉంటుంది అదైతే. సో ఎస్, రాకముందే ఎక్కువ మాట్లాడొద్దని ఆల్రెడీ తమన్నా గారు చెప్పారు, ఏమైనా మిగుల్చి నాకు మాట్లాడడానికి. సో ఐ ఫస్ట్లీ థ్యాంక్స్ అందరిని ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఆన్ మాస్టర్ షెఫ్ తెలుగుగా నన్ను పిలిచినందుకు ఇన్నోవేటివ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఎండమోల్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం పిలిచినప్పుడు అరే వంటల ప్రోగ్రామ్ అని పిలుస్తున్నారని నాకు రాదు కదా అనుకున్నా, బట్ ఓన్లీ గెస్ట్గానే తినే పనే చేసాను తప్ప వండే పని చేయలేదు. సో మీరు భయపడక్కర్లేదు, నా వంటలు ఎవరు తినక్కర్లేదు. పోతే అరే కుకింగ్ షో కదా ఇది, మనకేముంటుంది పెద్ద చేయడానికి, లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫుడ్ తినడం అంటే ఓకే, కానీ ఫుడ్ వండే ప్రోగ్రామ్ మనకేం పెద్ద ఉండదేమో అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళాక నిజంగా పక్కన తమన్నా గారు ఉన్నా కూడా నేను అసలు వంటనే చూస్తున్నాను. నిజంగా ఇదివరకు మామూలుగా తినేవాడిని, కానీ ఎప్పుడు ఒకటి ఏమైనా రుచికలుగా ఉంటే ఎందుకు అది బాగుంది, ఎందుకు ఇంత టేస్టీగా ఉందని ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఆ షో చూడడం నుంచి నేను నిజంగా వంట మీద ఇంకా నేను అటెంప్ట్ చేయలేదు, కానీ అట్లీస్ట్ ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది నాకు. అండ్ షో షూట్ చేసి బెంగళూరు నుంచి రిటర్న్కి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఆగి మేము బిసిబిల్లాబాత్ ఆర్డర్ చేసుకున్నాం. చూడడానికి చాలా బాగుంది అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాం. తిన్నప్పుడు అంత ఎక్సైటింగ్గా అనిపించలా. అండ్ మా ఇన్నర్ మాస్టర్ షెఫ్ కిక్డ్ ఇన్ అప్పుడు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, దీనికి యూనో మా షోలో మా గెస్ట్ చెప్తున్నట్టు ఆలోచన, ఆస్వాదన, అలంకరణ, ఒక ఫుడ్ ఏమైనా ఒక చేసిన పదార్థం ఏమైనా అందంగా ఉండాలంటే 3 ఉండాలని. సో ఆ అలంకరణ చూసి పడిపోయింది తప్ప యాక్చువల్గా తిన్నప్పుడు ఆస్వాదన అంత గొప్పగా లేదు. సో అలాగే ఇప్పుడు ఏమైనా ఒక విషయం తింటుంటే నాకు ఆ షెఫ్ ఏం చేసుంటారు, దాంట్లోకి ఏమి ఇంగ్రీడియంట్ వెళ్ళి ఉంటాయి అని, దో ఐ వాజ్ నాట్ ఇంతకుముందు నేను కుకింగ్లో అంత ఇంట్రెస్ట్ నాకు కలగలేదు, బట్ ఈ షో చూశాక అంతగా కలిగింది. సో నాకే ఎంత కలిగింది అంటే ఇంకా ఐఎమ్ షూర్ అందరికీ ఫుడ్ వండే వాళ్ళకి కానీ లేకపోతే ఇష్టంగా తినే వాళ్ళందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను. సో ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఇన్నోవేటివ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఆల్ ద షో ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ చెప్పాలి, తమన్నా ఇస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ యాజ్ అ హోస్ట్. ఆమె ఊపిరి సినిమాలో తెలుగు డైలాగులు చెప్పారు, మొన్న ఇంకొక సినిమాకి డబ్బింగ్ చెప్పారు. సో సినిమా డైలాగులు అంటే అన్నీ ముందే ఇస్తారు కాబట్టి ఆమె చెప్పారన్న ఆమె డెడికేషన్ నేను సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు. బట్ ఇంప్రాంప్టు లైవ్ ఒక షోని తీసుకుని తన మీదకి వేసుకుని ఒక హోస్ట్ చేసినంత అద్భుతంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఐ రియలీ admire and respect you, Amanna. Congratulations and I wish you all the best. Thanks for calling me here. నువ్వు అన్నట్టే టైమర్ పెట్టుకుని మరి వచ్చాను, నేను బయలుదేరుతా. అయ్యో ఎక్కువ మాట్లాడలేదుగా. కాదు, కానీ మీరు ఉండాలి, మాకు ఫోటో కోసం మీరు ఉండాలి ఇంకొంచెం సేపు, మీ స్పీచ్ అయినా కూడా. సో ఇప్పుడు ఏమన్నా వండాలనుకుంటున్నారా మీరు? తర్వాత ఇంట్లో ఏమన్నా వండితే తినాలనుకుంటున్నా. ఓకే, మన షెఫ్స్ పంపించేస్తారు, ప్రాబ్లం లేదు. సో మాస్టర్ షెఫ్కి ఎప్పుడైనా వచ్చేయచ్చు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ శిరీష్. Over to you. అందరికీ నమస్కారం. గీతా గారు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఇక్కడ వచ్చేయండి. ముందు మీరు ప్రోమో చూసారు కాబట్టి చెప్పాలి, మీ పని కరెక్ట్గా చేస్తున్నానా? అరే అసలు అలా ఉంటే ఏంటండి, నాకు తెలిసి నా జాబ్ పోయినట్టే ఇంకా. కాదు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్. బట్ యూ డన్ అ గ్రేట్ జాబ్ అండి. అంటే ఇప్పుడు వరకు షోస్లు చూస్తూ నన్ను నాలాంటి యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హోస్టింగ్ ఈజీగా కనపడవచ్చేమో, బట్ యాక్చువల్లీ అంత ఈజీ కాదు. సో వాళ్ళు చేసిన పని చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డిఫికల్ట్ కూడా. సో మీ ఆశీస్సులతో ఇంకా నేను తప్పకుండా. ఫుడ్ అంటే స్పెషలీ కుకింగ్ చాలామంది ఇది ఆడవాళ్ళు పని, మగవాళ్ళు చేయరు, మగవాళ్ళకి ఇది
ఇది ఒక చిల్ టైం అనుకుంటారు, కానీ నాకు తెలిసి వరకు ఫుడ్ అండ్ కుకింగ్ ఈజ్ అ లైఫ్ స్కిల్. అండ్ మా ఇక్కడ ఉన్న ముగ్గురు షెఫ్స్ ఆర్ మెన్ అండ్ దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఫుడ్. We have, I think, in my opinion, the best judges on the show. And నేను వచ్చి of course ఒక యాక్టర్గా వచ్చి మీ ముందుకు ఫస్ట్ టైం నేను నాలాగా ముందుకు వస్తున్నాను. సో ఫర్ మీ ఇట్స్ of course a very very thrilling experience. But my main journey is just my love for food. అది నేను ఎప్పుడు బయటకి ఇలా పెట్టలేదు. And I have to thank చలపతి గారు, షెఫ్ సంజయ్ తొమ్మ గారు అండ్ షెఫ్ మహేష్ గారు ఫర్ మేకింగ్ దిస్ అ ఫ్యామిలీ. అండ్ సంజీవ్ సార్ ఇక్కడ ఐ థింక్ రాలేదు ఇవాళ, హీజ్ ఆ డైరెక్టర్. నిజంగా ఆయన నా కళలో వస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఇన్ ఇయర్ వాడలేదు. ఇట్స్ ఎ న్యూ ప్రాసెస్ ఫర్ మీ, వేర్ ఐ am used to seeing my director standing in front of me and telling me what to do. But my director talks to me in the ears now. So it's a very interesting experience where I just messaged Sanjeev sir and said, "Me kalalu vastunnai sir." I think it's most men's dreams in all the Telugu people, but I think Sanjeev is achieving it rather easily. He came in my dreams, yeah. I had to message him that day. Prasad Garu, I have to say, మీరు ఈ మాస్టర్ షెఫ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి దీన్ని చాలా పెద్దగా ఆలోచించారు. ఇది ఒక బ్రాండ్ మాస్టర్ షెఫ్, ఐ థింక్ ఒక ఆడియన్స్గా అందరూ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఐ థింక్ చిన్నప్పటి నుంచి నేనైతే చూస్తున్నాను. సో ఫర్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్, ఇది చాలా చాలా స్పెషల్. అండ్ మీరు దీన్ని ఆ రేంజ్లో తీసుకెళ్లారు. అండ్ ఇవాళ మేము ఇంత బాగా షూట్ చేయగలుగుతున్నాము. ఐ థింక్ ఐ డోంట్ నో, సో కొంతమంది ప్రెస్ వాళ్ళు బెంగళూరుకి వచ్చి సెట్ చూశారు. ఆ సెట్ చూస్తే అసలు సెట్లా లేదు, ఒక రియల్ ఒక ప్రపంచంలా ఉంది. అండ్ ఆ కిచెన్ చూస్తే ఇట్స్ అన్రియల్, ఎంత మంచి సెట్ ఉంటుంది. అండ్ of course there have been 500 seasons of MasterChef wherever languages lo, but I think first time regional ga దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మాస్టర్ షెఫ్ ఉంటుంది, కానీ రీజనల్గా వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను, విచ్ ఐ థింక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ ఇది ఇండియాలోనే కుదురుతుంది ఎందుకంటే వీ హ్యావ్ సో మచ్ కల్చర్. అండ్ మా కల్చర్లో ఫుడ్ అంటే సెలబ్రేషన్ కాబట్టి సార్ చెప్పినట్టు హెలో లైఫ్, సారీ సార్ ఐ డెంట్, శాశ్వత్ సార్ మీరు చెప్పినట్టు దట్ it's a celebration, food is a celebration of life. So exactly like that, this entire journey for us has been. And Sirish, I remember when Allu Sirish came on our show, it was, in my opinion, ఇప్పుడు వరకు షూట్ చేసిన బెస్ట్ ఎపిసోడ్, బికాజ్ ఆ రోజు నాకు బ్రేక్ దొరికింది. అంటే ఫుడ్ షో ఉంటుంది కూడా, నేను ఐఎమ్ వెరింగ్ వెరీ లైక్ వెరీ డ్రమాటిక్లీ ఫార్మల్ క్లోత్స్. టేస్టింగ్ చేసేటప్పుడు ఇలా టమీ లోపల సక్ చేసుకుని తింటున్నాను, బికాజ్ ఇంత ఫుడ్ తింటున్నాను ఒక రోజులో. ఒక వారంలో అంత తినను, అంత ఒక రోజులో తింటున్నాను మాస్టర్ షెఫ్ షూట్ చేసేటప్పుడు. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను దీన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ హార్ట్ ఫెల్ట్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటే, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంకా తెలుగు ఫుడ్ అంటే నేను చిన్నప్పటి అంటే ఐ కేమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ అరౌండ్ 15 years of age. సో అప్పటి నుంచి ఐ హ్యావ్ ఆల్వేస్ ఈటన్ అది మన తెలుగు వంటలు, మన ఫ్రమ్ దోసాస్ టు ఇడ్లీస్ టు చేపల పులుసు టు అని మీరు తెలుగు ఫుడ్ అంటే నాకు ఎప్పుడు చాలా చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు కూడా నా బ్రేక్ఫాస్ట్ రసం లేకుండా ఇది ఫినిష్ అవ్వదు, కంప్లీట్ అవ్వదు. సో మోస్ట్లీ తెలుగు ఫుడ్ని ఒక ఇంటర్నేషనల్ స్పేస్కి తీసుకెళ్ళి అండ్ ఆ ప్లాట్ఫామ్లో, ఆ స్పేస్లో ప్రజెంట్ చేయటం అనేది అది మాకు చాలా గర్వంగా ఉంటుంది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బ్రింగ్
మాస్టర్ షెఫ్ ఇన్ తెలుగు అండ్ నేను ఒక హోస్ట్గా ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్ దట్ నేను ఐ డోంట్ నో వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ బట్ ఐ నో వన్ థింగ్ దట్ ద ఫార్మాట్ ఈజ్ సో స్పెక్టాక్యులర్ అండ్ వాళ్ళు చేసిన ఛాలెంజెస్ కానీ వాళ్ళు చేసిన ప్రతి టెస్ట్ కానీ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. మా జడ్జెస్ కూడా ఇక్కడ చాలా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఫుడ్లో కూడా ఇంత టెక్నిక్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది. నేను ఈ ఎపిసోడ్స్ షూట్ చేసేటప్పుడు నేర్చుకుంటున్నాను. సో ఫర్ మీ ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మీ టీవీస్లో ఇది చాలా త్వరలో వస్తుంది ఆన్ జెమినీ టీవీ. సో ప్లీజ్ అందరూ చూడండి. అండ్ అఫ్ కోర్స్ బిగ్ స్క్రీన్లో నన్ను మీరు ఇచ్చిన అభిమానాల్ని నేను ఎప్పుడు గీతా చెప్పినట్టు నేను తిరిగి మీకు ఇస్తున్నాను. సో ప్లీజ్ ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్ దిస్ అండ్ ఎంజాయ్ కుకింగ్. హోమ్ కుక్స్ ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ because there's just so much food and so much talk about how amazing you can make your food. So it's going to be a lovely journey. ఫుడ్కి ఆలోచన నిజంగా ఆలోచన ఉంటుంది. బట్ యాక్చువల్గా చూస్తే అక్కడ మనం రెగ్యులర్గా వండే వంటనే ఒక చిన్న పదార్థం కొత్తగా యాడ్ చేసేసి దాని టేస్ట్ మొత్తం మారిపోయి దాని ఫ్లేవర్ మొత్తం మారిపోయి దాంట్లో ఎంతో కొత్తగా వస్తుంది. అప్పుడు అర్థమైంది చిన్న చిన్న విషయాలు చాలా ఆలోచన ఉంటుంది వంటలో. అక్కడ రెసిపీ తీసుకుని నేను ముందే చేసేస్తాను అనుకున్నా బట్ ఐ అండర్స్టాండ్ నాకు చాలా ఆలోచన. ఎనీవే థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్ మీ. అంతేనండి. ప్రపంచం అంతా చూసి వచ్చి రిషి రావు నేను 10 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, షీ ఇస్ ద మోస్ట్ హార్డెస్ట్ వర్కింగ్. సో ఆమె ఏం అచీవ్ చేసినా నాకేం సర్ప్రైజ్ లేదు అన్న, ఎందుకంటే ఆమె ఎంత కష్టపడతాను నాకు తెలుసు. ఆమె ఏం సాధించినా నాకు తన కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్నట్టుంది. సో తమన్నా గారు ఎనీవేస్ ఒక లైవ్ షో హోస్ట్ చేశారు కదా, మేబీ రేపు నాకు ఇలాగ హిందీలో మాట్లాడే అవకాశం కావచ్చు. ఇది నెవర్ మీరు ఊహించారు కదా, చిన్నప్పుడు మీరు హిందీ మాట్లాడుతున్నారు ఇంట్లో బట్టి తెలుగు షో హోస్ట్. ఒకవేళ రేపు నాకేమైనా ఒక హిందీ షో వస్తే నేను ఎలా బెటర్ చేయొచ్చు, నేను ఏం చేయొచ్చు నాకైనా తెలుసు. ఏంటి షో ఏమైనా లైన్లో ఉదాహరణకి ఏదో ఫ్యూచర్ అవకాశం వచ్చిన రోజు ఆమె చెప్పింది గుర్తుంచుకోవచ్చు. మీరు ముంబైలో షిఫ్ట్ అవ్వాలా? మీరు ముంబైలో మీకు గుర్తుందా చదువు. మీ ఎడ్యుకేషన్ చదువు మీరు అంతా చేశారు. ఆ రోజు మీరు గుర్తు చేసి అక్కడ ఫ్లేవర్ ఎలా ఉంటుందో, అక్కడ వైబ్ ఎలా ఉంటుందో, పీపుల్ ఎలా ఉంటారు, అది కొంచెం గుర్తుపెట్టుకుని కొంచెం మాట్లాడతారు మొదలు పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు ఆర్సిన కోరిక Chef could have never happened without Mr. Dinesh or Mr. Abhishek Regi. That is the first thanks to you both to make this dream come true. And we were so happy. We launched Tamil on August 7th and we did a remarkable TRP for this. Yesterday it came where we clocked the highest and we are the market leaders thanks to the boss sitting over here. We touched beyond anybody's expectation. Thanks. Same thing we are going to clock again with Gemini TV here. That is there. And the biggest next thanks for Ms. Tamanna. She instantly agreed. Yes, I will come. We tried all over the world. We went. Finally, we easily got her to come to MasterChef. Thanks a lot for accepting it. This is the next, Mr. Allu Srish. Is our friend, everything, and he gave life to us, everything energetic. So it is more, I and his dad go a long way in business also. So it's a pleasure that I have Mr. Allu Suresh over here. And of course, our 3 judges, the best of the judges. I never had a problem in Telugu at all. It came like a cake fell in. Tamanna must be knowing how good they are, how they are enjoying. So it is that good. And of course, with everything, Gemini TV, Mr. Subbu is here. Without Gemini TV, it is there, this will not come. Thank you, Mr. Subbu. And last, Mr. Butterfly, Mr. Karthikeyan, made it to happen. With all the 4 languages, he took the biggest risk to give us for all the 4 languages. And of course, my friend, Mr. Alankar Pandian, gave me a biggest support to be an associate. This is the thing, and our team. The next surprise for us was Hello Life. It came as a surprise package to us. It came naturally, fell in our plate. I thank Mr. Shashwat for coming over here, which these are the main thing. The show is happening because of these people. Otherwise, I will not be over here. I request Mr. Abhishek Regi to please
Come. Thank you, Tamanna. And yes, like he said, I think this is a dream of pushing MasterChef through to this regional languages. We've frankly been trying this idea for quite a few years, how to get this across. So I will reciprocate the thanks for Mr. Prasad as well. And between him and Dinesh, they've really put this together on how we could go ahead. It's been a fantastic effort from the team on ground in Bangalore, and you guys especially would have seen that. And through the COVID period and putting in all the SOPs and the protection through, we kind of marched ahead and made this possible. So a real big thank you to the team that may not be present here, but that's how this has been put through. Thank you so much, and really looking forward to another great rating crash through for Telugu TV as well. Thank you Sun TV, Butterfly, Innovative and all other sponsors for all the support you've given us. And with more than 500 seasons globally, this is the largest format in the world. Even bigger than Big Boss is what we say. So thank you all once again, and really looking forward to a smashing season on air. TV Network, extremely happy to have associated with Prasad Gaur of Innovative and Endemol to have put up a show like this, which is magnanimous, and world over it's got accolades. And how Tadka helps dal taste the best. Tamanna garu, you have added the flavor and to the entire show. We are again happy to have you on board. Like Sun TV, we also wish to have the blockbuster ratings very soon. Thank you all. Andariki namaskaram. Good afternoon. A big hi and warm welcome to gorgeous Miss Tamanna. Warm welcome to Mr. Allu Sirish, renowned chefs of Master Chef Telugu, dignified guests, members from press and media, as well as my colleagues out there. I'm glad to be here at this launch function of MasterChef Telugu. We at Butterfly are super excited to be associated with MasterChef Telugu. As Abhishek had quoted, we are really proud to be associated with the world's largest reality format cookery show. What more can we ask for? What I liked most about MasterChef was the way in which the essence of cooking is portrayed throughout in the format. Congrats to Endemol Shine for retaining it throughout all the 500 seasons. A significant aspect which will make it a big success, I believe, is the presence of celebrity hosts who have huge regional impact. The presence of Ms. Tamanna will amplify the reach to a much, much, much greater level. I'm sure she will make the show very lively and interesting. I was there at a few shoot sessions, and the teaser is rocking. And as a brand, we strongly believe this will complement our growth plans for the forthcoming years. And we also have a few innovative product launches lined up for the season. Cresta food processor being the first one to be launched during the Telugu season itself. నా ముందు వేదిక మీదకి వచ్చి మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు మీకు ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ కుకింగ్ షో అండి ఇది. దగ్గర 150 దేశాలపైన నడుస్తున్నది ఇది. ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఆవిడ చెప్పినట్టు ప్రతి వారం మేము ఒక ఛాలెంజ్, ఒక ట్విస్ట్ ఇస్తూ వెళ్తూ ఉంటాం. దానికి మా హోమ్ కుక్స్ ఎలా రెడీ అవుతారు అన్నదానికి ఆ వారంలో మనకి తెలుస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫార్మాట్ అండి ఇది. ఆవిడన్నట్టు మీరు కూడా ఒక్కొక్కసారి గోల్డ్ కొరుక్కుంటారేమో, అలా టెన్షన్లు ఉంటాయి మీరు ఆ షో చూస్తూ ఉంటే. నాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో ఒక జడ్జిగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇది ఒక చాలా పెద్ద ఆపర్చునిటీ. అది కూడా కాకుండా అది మన రీజనల్ లాంగ్వేజెస్లో రావడం, థ్యాంక్స్ టు ప్రసాద్ గారు అండ్ టీమ్, ఎండమోల్ అండ్ టీమ్ అవన్నీ చేసినందుకు. ఇప్పటివరకు ఏ దేశాల్లో ఉన్నా ఒక లాంగ్వేజ్లోనే ఉండేది. ఇది ఫస్ట్ టైం రీజనల్ లాంగ్వేజెస్లో రావడం, అది ఒక పెద్ద ఇది. అది కూడా అది మన తెలుగులో రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ తప్పకుండా చూడండి జెమినీ టీవీలో ఫ్రైడే సాటర్డే రాత్రి 8:30కి.
మిస్ అవ్వద్దు.